మహానాడు మహాసభలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సభ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ పండుగ పెద్ద ఎత్తున మొదటిసారిగా కడపలో పెట్టడం చాలా సంతోషకరమైన వార్త. దాని నిమిత్తమే రాష్ట్రమంతా కూడా ఈరోజు కడప చేరుకొని ఈ ప్రభుత్వం తాలూకా విజయాలను, అలాగే కడప ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కలబరుస్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రస్తావించడానికి, రాయలసీమ ప్రజానికానికి ఎటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రస్తావించడానికి కూడా ఒక వేదికగా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున కడప వేదికగా కడప టౌన్లో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఆహ్వానం పలకమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆహ్వానం పంపించారు. వీళ్ళందరినీ కూడా తెలుగు పండక్కి, తెలుగుదేశం పండక్కి, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే ఈ మహానాడు పండక్కి పెద్ద ఎత్తున అందరూ రావాలని మేమందరినీ కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రితేష్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సోదరి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా కడపలో పెట్టడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలి, అవి చిన్న సమస్యలైనా చాలా ప్రజానికానికి అవసరమైనటువంటి సమస్యలుగా అవన్నీ కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా తెలియజేసి దానికి వెంటనే స్పందించే దిశగా నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా నేను ఎంఎస్ఎంఈ సెర్ప్ డిపార్ట్మెంట్లో మినిస్ట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా, దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా, ఏ రకమైన ఇండస్ట్రీస్ తేవడానికి కూడా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులకు కూడా పేరుపైన తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే ఈరోజు మేము తక్కువ టైంలో నేను వస్తానని తెలియజేయగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి దూరాన్ని ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మా ఆహ్వానం మన్నించి వచ్చి మాకు పలకరించి వాళ్ళందరూ కూడా రేపు సభని విజయవంతం చేయడానికి సభ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. చాలా సంతోషంగా భావిస్తూ రేపు సభని మరింత చైతన్యవంతం చేసి ఆ సభలో ఉన్నటువంటి విశేషాలందరూ కూడా ప్రజానికానికి తెలిసే విధంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.